గ్రంథకర్త పౌలు గారు ఈ యొక్క కొరింథీయుల పత్రిక రాసిన వారు పౌలు గారు. ముఖ్యాంశం సంఘ సమస్యలు పరిష్కారం. రచనా కాలం క్రీస్తు శకం 55-56. ఈ యొక్క సంఘ పరిచయం చూద్దాం. సంఘ పరిచయం కొరింథీ పట్టణము గ్రీసు దేశంలో ఉన్నది. అలెగ్జాండర్ పరిపాలించిన దేశం. గ్రీసు దేశంలో పురాతనమైన పట్టణం. పౌలు దినాలలో ఎంతో ప్రాముఖ్యతను పొందిన పట్టణం, మహానగరం. ఈ రోజుల్లో ధనాభివృద్ధి పొందుతున్న అనేక దేశముల పట్టణముల మాదిరిగా కొరింథు కూడా మేధస్సును బట్టి అహంకారిగాను, భౌతికంగా సకల సమృద్ధిగాను, నైతికంగా పతనావస్థలోనూ ఉండేది. భయంకరమైన శరీర కార్యాలకు నెలవైన ఈ పట్టణం, భయంకరమైన శరీర కార్యాలకు నెలవైన ఈ పట్టణంలో ప్రతి విధమైన పాపము పెంచి పెరిగింది. పౌలు అకుల ప్రిస్కిల్ల అనే వారితో ఒక బృందంగా ఏర్పడి తన రెండవ మిషనరీ యాత్రలో కొరింథీ పట్టణంలో 18 నెలలు పరిచయం చేసి కొరింథీలో సంఘాన్ని ప్రారంభించాడు. ఈ సంఘములో కొందరు యూదులు ఉన్నప్పటికీ అధికముగా ఇతర దేవతారాధనకు వచ్చిన అన్యులే. మన యూదులు తక్కువ, అన్యులు ఎక్కువ. సంఘం కొరింథీ సంఘం విగ్రహాల. పౌలు కొరింథు వదిలి వెళ్ళిన తర్వాత క్రొత్తగా ఎదుగుతున్న కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘములో విభిన్నమైన బహుముఖ సమస్యలు తలెత్తాయి. అందుచేతనే పౌలు యొక్క అపోస్తలిక అధికారమును బట్టి రాతపూర్వకంగా ఈ పత్రిక వ్రాయబడింది. పరిచయం, ఆ యొక్క సంఘ పరిచయం. ఇందులో ఉన్న సమస్యలేంటి, పరిష్కారాలేంటి? ఈ యొక్క పత్రిక మొదటిది వివాహం గురించి. క్రైస్తవ వివాహం ఎలా జరగాలి? క్రైస్తవ వివాహం అన్యులు కావాలి. క్రైస్తవ వివాహం గురించి. 2 జాగ్రత్తల గురించి సమస్యలు అన్నమాట. 3 విగ్రహములకు బలిగా అర్పించిన వారు తిరుట. విగ్రహములు బలిగా ఇచ్చిన వారిని తిరుట. 4 సంఘముల పేర్లు మార్చుట. 5 ఆరాధనలో రొట్టెలు విడిచివేయడంలో నిర్లక్ష్యంగా ఉండుట. ఇన్ని సమస్యలు ఆ యొక్క సంఘంలో ఉన్నాయి. ఒక్కొక్కటి వారు అడగడం, దానికి పరిష్కారము పత్రిక ద్వారా తెలియచేది. ఏమండి? కనుక మొదటి వచనం చూద్దాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు విలువైన పౌలును సహోదరుడైన సోసైనేసును అని అంటారు. ఇప్పుడు పౌలు
చూసుకున్నాడు దేవుడు. అది అక్కడ ఆ యొక్క వచనం. క్రీస్తు సంఘం అంటే లోకములో నుండి ప్రత్యేకముగా ఉండుటకు పిలువబడిన వారు. క్రీస్తు సంఘం ప్రత్యేకత, లోకములో నుండి ప్రత్యేకంగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘం అంటే సువార్త ద్వారా పిలువబడిన వారు. 2 కొరింథీయులు 6:16 చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6:16-18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక ఒకసారి. క్రీస్తు సంఘం అంటే దేవుని ఆలయం. క్రీస్తు సంఘం అంటే దేవుని ఆలయం. 2:16-18. 6:16 ఏమండి? క్రీస్తు సంఘం అంటే ఏంటండి? దేవుని ఆలయము ఒకటి. మరి దేవుని ఆలయంలో విగ్రహాలు అవసరమా? అంటే విగ్రహం అంటే మరియమ్మ, లేక సిలువ, లేక యేసుప్రభు సిలువలో ఉన్న బొమ్మ, లేదా ఫోటోలు కానీ, లేకపోతే చేతి రాత బొమ్మలు కానీ ఏమైనా అవసరమా అని చెప్పి అదే చాలా స్పష్టత. ఏమి పొందిక? మనము దేవుని ఆలయమైన మరోసారి చెప్తారు. మనమని సంఘం కొరింథీయులో ఉన్న క్రీస్తు సంఘానికి వారు అంటే మన విగ్రహాలను వెళ్తారనమాట. అది అర్థం. మనం అన్నప్పుడు సంఘాన్ని మనము దేవుని ఆలయము అయి ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజలందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. సంగతి ఏంటంటే లోక పద్ధతులకి అనుకూలంగా కాదు. ఏమంటే నలుగురితో నారాయణ అది కాదు సంఘం అంటే. కులంతో గోవింద అది కాదు. ప్రత్యేకంగా ఉండండి. అది పిలుపు. ఇక్కడ మనం కూడా కొరింథీ పత్రిక ప్రత్యేకంగా ఉండండి. హెబ్రీ పత్రిక 3:1 పరలోక సంబంధమైన పిలుపండి. సంఘం నుండి పరలోకానికి ప్రయాణం. హెబ్రీ 3:1 పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరుడు. క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడు. పరలోక సంబంధం పిలుపు సువార్త. అది సంఘం ద్వారా లోకానికి అందించబడుతుంది. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. మన క్రైస్తవుడు క్రీస్తు సంఘ సభ్యుడు లక్ష్యం ఎక్కడాలంటే ప్రభు మీద. ప్రధాన యాజకుడు ఏమండి? అపోస్తలుడు అని ఆయన మళ్ళా బిరుదులు. యేసు మీద లక్ష్యం ఉంచాలంట. అంటే లోకాశం మీద, లోకాచార్యం మీద, విగ్రహాల మీద, లోకస్తులు చేసే ఆ యొక్క పండుగల మీద కాదు, యేసు మీద లక్ష్యం ఉంచాలి. అది అందుకే ప్రత్యేకం తీసుకున్నాడు. యేసు మీద లక్ష్యం ఉంచండి. 2వ వచనం చదువుతాం. కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరిచిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయగలను. ప్రతి పత్రికలో శుభాలు చెప్తాడండి. ప్రతి శుభమని ఉంటుంది. యేసుక్రీస్తు నామ శుభములు అన్నమాట. ఏమండి? ఇందులో సంఘము దేవుని చెప్పబడుతుంది. అది సంఘము దేవుని సంఘం. అపొస్తలుల 2:20-22 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. దేవుడు యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘము. 1 తిమోతి 3:15 జీవముగా దేవుని మందిరము. క్రీస్తు సంఘం ఏంటంటే ముందు దేవుని ఆలయం అంటారు, దేవుని మందిరం అనగా జీవముగా దేవుని సంఘము. క్రీస్తు సంఘం అంటే దేవుని మందిరము, దేవుని ఆలయము, జీవముగా దేవుని సంఘం. అపోస్తలులు
చూడండి 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన చాలండి. దేవుడు యేసుక్రీస్తు ఎంతమంది ప్రభు అండి? అందరికీ ప్రభు, అందరికీ దేవుడు అని అర్థం. యోహాను సువార్త 14:14 యోహాను సువార్త 14 అధ్యాయము 13-14 వచనములో ఏమంటే దేవుడు కనుక ఈ విధంగా ప్రార్థన చేయమన్నాడే, మీరు నా నామమున ఏమి అడిగినను తండ్రి కుమారుని మహిమపరచుకున్నట్లు నేను చేతులు దానికి చేతులు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను ఎవరు అడగాలి? యేసునామం అడగాలంట. నా నామం నన్ను ఏమి అడిగినా అనేది చెప్పడానికి ఎవరైనా ఒక మానవుడు చెప్పగలరా? ఒక ప్రాప్తి చెప్పగలరా? దేవుడు అని చెప్తున్నాడు. ప్రార్థన ఆయన నామంలో ఆయనకి చేయాలి. అపోస్తలుల కార్యములు 22:16 కనుక నీవు తడు చేయటందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను బాప్తిస్మానికి కూడా ప్రార్థన ఉందంట. బాప్తిస్మానికి కూడా ప్రార్థన యేసుక్రీస్తు నామమును ప్రార్థన చేసి అదే ఏమండి మన అవసరాల వరకు యేసుక్రీస్తు నామ ప్రార్థనే. బాప్తిస్మంలో కూడా యేసుక్రీస్తు నామమును ప్రార్థన చేసి అప్పుడు బాప్తిస్మానికి వెళ్ళాలంట. బాప్తిస్మం కూడా వరం ఆ నామం. ఫిలిప్పీ 4:6 ప్రతి విషయంలో ప్రార్థన, దేని గురించి చింతపడద్దు. ఫిలిప్పీ 4:16 దేని గురించి చింతపడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన జ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ అన్నింటినీ చెప్పుకున్నాడు. సంఘంలో ఉన్న హక్కు ప్రార్థన హక్కు. దేవుని సంఘంలో సభ్యుడైతే ప్రార్థన హక్కు ఇవ్వకండి. ప్రార్థన హక్కు. 3వ వచనం 3-4 వచనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా అసలైన ఐశ్వర్యవంతులు ఎవరు? దరిద్రులు ఎవరంటే యేసు ప్రభు మన కొరకు దరిద్రుడు అయ్యాడంటే. ఏమంటే ఒక రాతి గుహలో జన్మ. మన పిల్లలు ఎక్కడ పడుతున్నారంటే ఎవరు వేసింది మా పిల్లలు ఎక్కడ పడుతున్నారు అంటే ఎన్ని సరిపోయాయి? ఒక రాతి గుహలో అయితే ఆయన పెరిగిన రాతి కఠినమైన రాళ్ళ మధ్య పెరిగాడు. కొండల్లో బండలు. ఏమండి మనకి ఎన్ని సరిపోయాలంటే ఎన్నే. అంతేకాకుండా రాతి గుండె ప్రజల మధ్య ఎవరికి జాలి ఆయన ప్రేమ లేదు. ఆయన పట్ల ఉపకారం పొందడం తిరగబడిపోవడం, ఉపకారం పొందడం తిరగబడిపోవడం. రాతి గుండె ప్రజల మధ్య దరిద్రుడు ఆయన మనసు అన్నమాట. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు మీరు ఎవరు? క్రీస్తు సంఘం. కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘం. ఇప్పుడు క్రీస్తున్నా క్రీస్తు అదే మీరు అనే మాట ఎక్కడ ప్రపంచం క్రీస్తు సంఘం అన్న ఈ వాక్యం చెబుతుంది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత ప్రేమ సృష్టికర్త.
రాస్తున్నాడంటే ఇక్కడ కొరింథీ పట్టణ సంఘాన్ని జ్ఞానులను ఉపదేశంలో ఐశ్వర్యవంతులు క్రైస్తవుడు అంటే ఒకటేమో ఐశ్వర్యవంతుడు, ఒకటేమో భాగ్యవంతుడు, ఒకటే ధనవంతుడు అని దీన్ని సహకరించాడు మన దేవుడు క్రైస్తవుడు అంటే. ఆ విలువలు మనం పొందాలని ఆనందంగా ప్రయాణం చేయాలని అంటే మనకి ముందు కానీ వెనక కానీ కుడి అడుగుల ప్రజలు ఎవరైనా ఉంటే వారు ఈ భాగ్యం పొందిన వారు కాదు, ఈ భాగ్యం పొందిన వారు కాదు. అది ఆలోచించాలి. మనం భౌతికంగా చూడద్దు, ఆత్మీయంగా చూస్తే ఎవరు గొప్ప, ఎవరికి అసలు ఆశీర్వాదం అంటే ఒకటేమో ఐశ్వర్యవంతులు, రెండేమో భాగ్యవంతులు, మూడేమో ధనవంతులు. ఎవరికి ఉందండి ఈ యొక్క ఆధిక్యత, ఐశ్వర్యము? ఏమండి వాక్యాన్ని ఏమంటారో చూద్దాం. ఈ వాక్యాన్ని అలా చెప్పాడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి చదువు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలెని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకును. ఈ సువార్త ప్రకటన, దేవుని వాక్య ప్రకటన ఏంటంటే ఐశ్వర్యం అంటండి. దేవుని వాక్యం ఏంటంటే ఐశ్వర్యం. ఇప్పుడు మీరు ఏం సంపాదించుకుంటారు క్షణంలో? ఐశ్వర్యం, ధనము, ధనాగారం. 7 వచ్చిన చూద్దాం. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మనం ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును గాక. ఈ రక్షణ, ఈ భాగ్యము ఎప్పటివరకు కాపాడుకోవాలి? అంతవరకు. ఈవేళ ఆ హెచ్చరిక ప్రపంచమున్న ఏమండి క్రీస్తు సంఘం అందరికి వచ్చేసింది భాగ్యం. ఈ భాగ్యం ఏమంటే ఐశ్వర్యము, ధనవంతులు, భాగ్యవాదులు, అదంతా ఎక్కడంటే వాక్యంలోనే. వాక్యము సత్యవాక్యం పొందిన వాడు, ఇన్ని రకాల ఆశీర్వాదం పొందిన వాడు ఈ భాగ్యాన్ని ఎప్పటివరకు కాపాడుకోవాలట? అంతం వరకు. క్రైస్తవుడు అది ఆలోచన మధ్యలో నిలిచిపెట్టే కాదు. యోహాను సువార్త 7 ఐశ్వర్యం చూద్దాం. యోహాను 14 తెలుసు కదా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేయడా, నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద మిమ్ములను. యోహాను 14:3. ఏమంటే మరి పరలోకంలో దేవుడితో కూర్చోవడం ఐశ్వర్యం పేదరికమా? పరలోకంలో దేవుడితో కూర్చోవడం పేదరికమా ఐశ్వర్యమా? మత్తయి సువార్త 24:42. కావున ఏ దినమున నీ ప్రభు వచ్చునో నీకు తెలియదు కనుక మెరుగుగా ఉండు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండి కదా. మీరు అనుకునే గడియలో అది ముందుగా చెప్పేశారు. అందుకే అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచాలి అన్నాడు. సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఇక్కడ కూడా అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచడానికి సిద్ధంగా ఉండండి. అంతవరకు కాపాడుకోండి భాగ్యాన్ని, మధ్యలో వదిలేయకండి. ముందుగా ప్రభు కూడా చెప్పారు, జాగ్రత్తగా ఉండండి, అంతవరకు కాపాడుకోండి. మత్తయి సువార్త అదే 24:13.
సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. వాడే రక్షింపబడు. మధ్యలో దాటేసినట్టు ఉండదు. అంతవరకు రక్షణ కాపాడు. అంతవరకు కొన్ని శోధనలు ఉన్నాయి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, లేక దీవులు కూడా ఉన్నాయి. అసలు దీవులు వచ్చినా సరే దేవుణ్ణి సేవ చేయలేరు కొంతమంది. కానీ ఇది అడ్డంకులు అనమాట. అయినప్పుడు ఎలా ఉండాలంట? మంచి బాగుండు. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరి వారికి సేవలలో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ప్రాణాపాయాలు ఉన్నాయి. అయినా వారికి హెచ్చరిక ఏంటంటే యేసు ప్రభువు స్వయంగా మాట్లాడారు, అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. బాప్తిస్మంలో వచ్చిన రక్షణ అంతవరకు కాపాడుకోవాలంట అనే మాట 19వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసము మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏమండి? యేసుతో సహవాసం అంట. సంఘం అంటే క్రీస్తు సంఘం అంటే యేసుతో సహవాసం అంట. సహవాసం అంటే స్నేహము, స్నేహితులంట. ఎవరైనా స్నేహితులు యేసుక్రీస్తు సహవాసం చేయాలని పిలిచాడట. మొదటి కొరింథీ పత్రిక 15:14 ఆ సహవాసం ప్రభువు చెప్తున్నారు. ముందు చెప్పారు, దాని తర్వాత మాట చెప్తున్నారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై. సంఘం ఎవరంటే ఏం చెప్తే ఆజ్ఞ పాటిస్తే, ఆరాధన ఆజ్ఞ, వాక్యప్రకారం జీవించమని ఆజ్ఞ, ఏమండి ఇతరులకు సత్యం చెప్పమని ఆజ్ఞ, ఇవన్నీ పాటిస్తే స్నేహితురాలంట. మరి ప్రభు స్నేహితుడైతే భాగ్యవంతుడు కాదా, ఐశ్వర్యవంతుడు కాదా, ధర్మవంతుడు కాదా అనే విషయం. 2వ దశలోని పత్రిక 2:14 మీరు ఇలా రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను. దేని కొరకు? దేవుని కుమారుడితో సహవాసం కొరకు. 2:14 ఎలాగది? సువార్త ద్వారా మహిమ, దేవుని మహిమ పొందాలి అనగా ప్రభుత్వ సహవాసం పొందినందుకు సువార్త మూలము, సువార్త ఆధారం. 10:12 చూద్దాం. కొరింథీ పత్రిక. సహోదరులారా, మీరందరూ ఏక భావముతోనూ మాట్లాడవాలనియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలనియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహము కలవని మిమ్మల్ని కూర్చి తులయించి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. కొరింథీ పట్టణంలో ఏమండి ఎవరెవరు సువార్త ప్రయాణించారో వాళ్ళందరి పేరు మీద మేము పేదరిగా సంఘం అంటారట. అపోల్లోనే ఒక పండితుడు వీళ్ళు సువార్త చెప్పాడట, మేము అపోల్లోగా సంఘం అన్నారట. ఇప్పుడు మన లోతర సంఘము, పెంతుకొస్తు సంఘము ఏమి వచ్చాయి కదా, అది ఆ చీలిగా కొరింథీ పట్టణంలో కనపడుతున్నాడు. 12వ చూసాం కదా. మొదటి కొరింథీ పత్రిక 3:23 ఏ పేరు కాదు, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఎప్పుడైతే క్రీస్తు వారు అయితే దేవుని సమాధానం అవుతాం. 3:23 క్రీస్తు వారా, పౌలు వారా, అపోస్తలుల వారా, కేఫా వారా? చెప్పండి, మనం ఎవరు? క్రీస్తు
ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలి మనం ఏంటంటే సోదరు వారమా, పెద్దకొస్తు వారమా, మన్నా వారమా, దేవదాస్ వారమా, దేవదాస్ భక్తి సింగ్ వారమా, చాలా కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కాల్సిన కాదు క్రీస్తు వారము. ఎవరమ్మా? మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. లేదుగా ఒక పేరు లేదు కనుక ఒకటే మాట. ఇక్కడ ఏం చెప్పారంటే వీళ్ళు ఒకటి పౌలు వాడను, ఒకటి అపోలో వాడను, మరి ఒకటి అంటే పేరు వాడను, ఇంకొకటి నేను క్రీస్తు వాడని చెప్పుకొస్తున్నారు అని నాకు అర్థం వచ్చింది. మీరు మీ మాటలో అన్నాడు 13 క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడా, పౌలు నామం మీరు బాప్తిస్మం పొందించరా. ఇది మనం లోకానికి మత శాఖకు ప్రశ్న వేయాలి. మనం ప్రతి విశ్వాస ప్రశ్న వేయాలి. ఏమని అందరూ అర్థం చెప్పండి. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, లేడు. పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, సిలువ వేయబడ్డా లేదు. పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా. ఎవరి నామం పొందాం? అపోస్తలుల కార్యములు 2:38. అపోస్తలుల కార్యములు 2:38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము. ఏ నామం బాప్తిస్మము? క్రీస్తు నామం. పౌలు నామం కాదు కదా, ఇక్కడ సోదరు నామం కాదు కదా. అడగలప్పుడు ఇప్పుడు క్రైస్తవుడి యొక్క ఒక బలమైన ఆయుధం దొరికింది క్రీస్తు సంఘానికి. మసాకి ప్రతి వాడు పరిశీలించాలి. నీ వరకు పౌలు సిలువ పడ్డాడా, లేకపోతే దేవత సిలువ పడ్డాడా, ఆయన నామం బాప్తిస్మం పొందావా? మరి ఏం చెప్తావు నువ్వు? ఏ నామం పొందా? ఏ నామం పొందా? మరి ఆ నామం సంఘం లేకుండా నువ్వు బయట అనుకున్నావు, సచివులు ఉన్నావా చెప్పడానికి గొప్ప ఆధారం కలిగించే వాక్యం ఉంది. ఏమండి? 1 కొరింథీ పత్రిక 2:4-5 మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని. ఇప్పుడు ఇలా వేరే పేరు చెప్పారనుకోండి, నేను పౌలు వాడను, కేపా వాడను, ఏమండి మరియమ్మ, ఏమండి ఇంకెవరున్నారు? అపోలో. ఇప్పుడు ఎవరున్నారు మన చుట్టూ? మంచి వర్గాలు చేసే దేవదాసులు ఇక్కడ ఎవరున్నారు? 2:4. 2:4. ఏమండి మనం ఇక్కడ ఎవరున్నారు? మాకు 2 కాసేస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి బాప్టిస్టు, ఒకటేమో లోదరు. ఏమండి కనుక అది ఎవరి కార్యక్రమం అంట? మీ విశ్వాసం మనుషుల జ్ఞానము చెప్పాలగా. వారి విశ్వాసం ఎవరంటే దేవుని జ్ఞానం కాదు, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నారు. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగపడగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించదనే. అది తీరు మాటలు. ఏం మాట్లాడే? తీరు మాటలు. గర్భాలు లేనివాడికి అద్భుతం తినిపిస్తామని తీరు మాట కదా. అదండి తీరు మాట చాలా ఉన్నాయి. మరి ఏ మాట చెప్పాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీరు మాట వినియోగపడే పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించింది. వాక్య ప్రకారమే నేను మీకు వాక్యం చెప్పాను, లేఖ ప్రకారమే మీకు వాక్యం చెప్పాను అని అంటాడు ఆయన. కనుక 11వ వచనంలో ఈ మాట సమాధానం చెప్పారనమాట. క్రీస్తు విభజింపబడినాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామమున మీరు
బాప్తిస్మం పొందిందిరని ఎవరైనా చెప్పుకున్నట్లు క్రీస్తునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను ప్రార్థన చేయలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్తబ్దీని వారికి బాప్తిస్మం ఇచ్చిందని వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చిందనేమో నేను ఎరగను అని బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏమండి 17 వచ్చింది. బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్లు వాచాప్యం లేకుండా సువార్త ప్రకటించడికే ఆయన నన్ను పంపాను. ఎందుకంటే సువార్త ప్రకటించడం ఎలాగో బాప్తిస్మం పొందుతారు. ఏమండి వార్త ప్రకటించలేదు. సువార్త ప్రకటిస్తే ఎలాగో బాప్తిస్మం పొందుతారు. ఏమండి రామపత్రిక 16:27లో మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ సువార్త విన్న తర్వాత బాప్తిస్మం అంటే రామ 16:27 నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను అంటాడు. ఆయనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చుకుంటాడు. యేసుక్రీస్తుని ప్రకటిస్తే శిలువ మరణ సమాధి పునరుద్ధానం ప్రకటిస్తేనే సువార్త ప్రకటించిన లెక్క. 18 వచనం శిలువను కూర్చున్న వాత నశించుచున్న వారికి వెళుతాను, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. 18 వచనం ఎంత గొప్ప మాట అండి. శిలువను కూర్చున్న వాత శిలువ పెట్టుకోవడం కాదు, చర్చలు పెట్టుకోవడం కాదు, మెడలు వేసుకోవడం కాదు, ఒకరిలో శిలువ పెట్టుకోవడం కాదు. శిలువను కూర్చున్న వాత చెప్పాలి. అదే 18 వచ్చినాడు అంతే కంటిన్యూ. ప్రకటించాలి, వినాలి. శిలువను కూర్చుని వాత నశించిన వారికి వెలుగుతనముగా ఎవరు లక్ష్యం లేదు, ఎవరు సువార్త లక్ష్యం లేదు, ఎవరు లక్ష్యం ప్రభు నమ్మలో లక్ష్యం చేయట్లేదు. ఏమండి నశించే వారికి అదే ఎవరు వెలుగుతనంగా ఉంది, నశించిన వారికి. ఏమండి ఇవాళ క్రీస్తు సంఘం అంటే భక్తుల్లో కోట్లాది మంది తెలియదండి. క్రీస్తు సంఘమా అంటారు. నాకు దర్శనం వచ్చింది, కళ వచ్చింది, పిలుపు వచ్చింది అని మాట్లాడుతుంటారు. సువార్త ఎలా నాశనం లోకం నశించుతున్న వారికి ఏమండి సువార్త విధానం అని మాట చక్కగా శిలువను కూర్చున్న వారు నశించిన వారి విధానం, కానీ రక్షించబడుతున్న మనలో దేవుని శక్తి పొందుకున్న మనం దేవుని శక్తి వాక్శక్తి. రోమా 1:14 సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థులకు కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి. ఏంటంటే సువార్త ఏంటంటే సువార్త లోబడి బాప్తిస్మం ఏం పొందుకున్నారు? దైవ శక్తి. యాకోబు పత్రిక 1:21 ఆ సువార్త ఆ దేవుని వాక్యము. సువార్త అనగా చూద్దాం సార్ ఏమన్నాడు ప్రసారం ఎబిసి 1:13 సువార్త అనగా మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త. ఎబిసి 1:13 మీ రక్షణ సువార్తను విని అదే ఏమండి సత్యవాక్యం అంట. ఏంటంటే సత్యవాక్యం అర్థం ఏంటి? రక్షణ సువార్త అంట. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయడం ఆత్మచేత ముద్రించబడింది. అంటే రక్షణ సువార్త అంటే అర్థం ఏంటంటే సత్యవాక్యము. యాకోబు పత్రిక 1:20 ఆ వాక్యం యొక్క విలువేంటి? మనకి ఏం చేస్తుంది? ఏంటి ఉపకారం వాక్యము? 1:20 అందుచేత సమస్త కల్మషమును వేరవేసిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును
క్రైస్తవులు క్రీస్తు సంఘ సభ్యులు దుష్టత్వం ఉందంట, ఏమంటే కల్మషం ఉందంట, వేరే వ్యక్తి దుష్టత్వం మనలో ఉంటే ఖచ్చితంగా వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. ఏమండి దుష్టత్వమును విధవించడం దుష్టత్వమును కల్మషమును మాని అంటే క్రైస్తవుడు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే వాక్య ప్రకారం చేయలేవో, వాక్య ప్రకారం ఆలోచించలేవో, వాక్య ప్రకారం నడవలేవో. క్రిస్తలోనే ఇది అడ్డం వస్తుందన్నమాట. అందుకని ఈ వాక్యం ఏం తెలుసని చెప్తున్నాడు ఏంటంటే అది మీ ఆత్మ రక్షించడం శక్తి గల వాక్యము. అది మనలో క్రీస్తు సంఘాన్ని ఒకే ఒక మాట, మీలో ఉన్న దుష్టత్వము విరమించిన దుష్టత్వం అంట. క్రైస్తవుల్లో ఉంది లేదని అన్నది లేదు. ఏమంటే కల్మషం ఉంది. ఇవన్నీ వాక్యం ద్వారా ఏమంటే రొంప దగ్గు వచ్చిందనుకోండి, కఫ వచ్చిందనుకోండి, మరి మాత్ర వేసుకోవాలి కదా, ఏమంటే అనుకుంటుంది, ఆ యొక్క దగ్గు కలుగుంటుంది, కఫ దగ్గరగా ఉంటుంది. మరి ఈ కల్మషము విరమించిన దుష్టత్వానికి మంది అంటే వాక్యమే. క్రైస్తవుడు మనకే బయట కాదు. వాక్యము శక్తి గల వాక్యం అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఆదరణ చెప్పారు వాక్యం ఏంటి. అపోస్తలుల కార్యములు 2:4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వాక్శక్తి స్వార్థ ఏంటంటే వాక్శక్తి అన్నమాట. ఏమండి యాకోబు పత్రిక 1:18 దాని ద్వారా ఈ వాక్యం ద్వారా దేవుడికి ఎట్టి సంబంధం కలిగి ఉన్నాం మనం అన్నమాట. 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలం ఉన్నట్లు సత్యవాక్యం వలన సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. కనబెట్టలేండి ఆయన మీరు ఎవరంటే కనెను. ప్రపంచంలో క్రీస్తు సంఘం ఎక్కడున్నా కన్న బిడ్డలు ఎంత గొప్ప డిగ్రీ ఆ సత్యవాక్యం ద్వారా. 19:20 ఎందు విషయమై జ్ఞానము నాశనము చేతును, వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడినది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకము తగ్గవాడు ఏమయ్యాడు. ఈ లోక జ్ఞానము దేవుడు వేరేతనముగా చేసి ఉన్నాడు కదా. ఎంతగా మాట్లాడు. లోకమంతా ఎక్కడున్నప్పుడు వేరేతనమున్న లోక జ్ఞానంతో దైవ జ్ఞానం లేదు. యెషయా గ్రంథము 29:14 కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగించును. 29:14 కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగించును. ఆశ్చర్యకార్యం చేసేది బహు ఆశ్చర్యకార్యం జరిగించును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచి వారికి శ్రమ. లోక జ్ఞానం శ్రమ అంటాడు. ఆత్మశ్రమ అనే విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తారు. 21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుడిని ఎరుగుకుండినందున. లోకం ఏంటంటే ఇప్పుడు దేవుడి జ్ఞానం లేదంటే లోక జ్ఞానంతో ఉన్నాడంటే నేను తెలివైనోండి, నాకు అంతా తెలిసాడు అర్థం చేశాడు. ఏమండి దేవుడి లోకము తన జ్ఞానం చేత దేవుడిని ఎరగకుండినందున. దేవుడు ఎరగరు. సొంత జ్ఞానం కలిగిన వాడు, లోక జ్ఞానం కలిగిన వాడు దేవుడిని
ఇప్పుడు చెప్పండి మీరెవరు? ఎరిగిన వారే, ఎరిగిన వారే. అంటే అన్యుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎరిగిన వాడు. ఇప్పుడు లోక జ్ఞానం ఎంత నాశనం చేయడం చూడండి. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుడిని ఎరగబడినందున సువార్త ప్రకటన వెలుగుదనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయా సంకల్పమాయను. సువార్తే ఆయన సంకల్పం. సువార్తతో రక్షించాలి, అది దేవుని సంకల్పం. ఏమండి? అంటే సువార్త లోపడకపోతే ఎవరన్నా మనుషుడు దేవుని వాడు అన్యుడు కదండి. అన్యుడు చూద్దాం సార్. ఎఫెసీయుల పత్రిక 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులైంది, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారిని బట్టి మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారు. చాలండి. సువార్త లోపడకపోతే అన్యుడిగా ఉంటే దేవుడు. ఇప్పుడు ఈ వాక్యంలో అప్పుడు యూదులతో సమానం కాదు. ఇప్పుడు యూదులు కూడా క్రైస్తవులతో సమానం కాదు. ఆదీక్షిత క్రైస్తవుడే క్రీస్తున్నా రక్షణ పొందిన. ఇప్పుడు క్రీస్తు యూదులు కూడా ఏమయ్యారో ఈ వాక్యాన్ని బట్టి చూస్తే అప్పుడైతే అన్యుడు దేవుడు ఏర్పడు. ఇప్పుడు క్రైస్తవుడు దేవుడు కలిగిన వాడు. ఇప్పుడు క్రీస్తు దూరం. అప్పుడు అంచెలిసరు అన్యుడంటే ఎవరంటే క్రీస్తు దూరస్తుడే ఉన్నాడంట. ఇప్పుడు అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఆయన ఇప్పుడు ఎవరికి సమీపస్తున్నారు? ఇశ్రాయేలు యూదులు. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి మనం వారికి ఇశ్రాయేలు అలా రావాలి. వాళ్ళు అదే వాళ్ళు అంత గొప్పతనాన్ని ఆదించడం క్రీస్తు రక్తంలో సువార్త ద్వారా. అందుకే మార్క్స్ వార్త 16:16లో సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మే వాక్యం రక్షించబడను, నమ్మని వారికి శిక్ష. సువార్త లోబడిన వాడు రక్షించబడిన వాడు. మిగిలిన వారందరూ శిక్షలో ఉన్నారు. ఏమంటే అన్ని మతాల్లో ఏంటంటే క్రైస్తవ మతం కూడా సువార్తలో కూడా క్రైస్తవుడు క్రీస్తు మార్గంలో మతం కాదు. రోమా 8:8లో దేవుని ప్రేమించిన వారు సువార్తలో పడితే సువార్తలో పడిన వాడు దేవుని ప్రేమించడం లేదంటే దేవుని ద్వేషించేవాడు, తిరుగుబాటు చేసేవాడు. దేవుని ప్రేమించేవాడికి అనగా ఆయన సంకల్పం పెట్టి తన కుమారుడు బలియాగం ఇచ్చి ఆ సువార్త ద్వారా రక్షణ ఇవ్వాలి. ఆయన సంకల్పం పిలువబడిన సువార్త ఎందుకు పిలిచాడు? ఎందుకు సువార్త అందిస్తున్నాడు లోకానికి దేవుడు? ఎందుకు పిలుస్తున్నాడు సువార్త ద్వారా? మేలు చేయాలని. ఏం చేయాలని? మేలు చేయటమే. సమస్తము సమకూడి చెప్పండి. ఒక మాట చెప్తే చాలండి. సువార్త మీకు ఎందుకంటే అయ్యా అమ్మా మీకు మేలు పొందాలని పిలుస్తున్నాడు. ఆయన మేలు చేయడానికి పిలుస్తున్నాడు. సమస్త అవసరాలు తీస్తాడు అని సంపడతాడండి అని చెప్పడానికి ఈ వాక్యం చాలా పిలుపు అని మాట. ఇవాళ క్రైస్తవుడు క్రీస్తు సంఘమే దేవుని ప్రేమించిన వారు. ఎవరికి లేని హక్కు నచ్చిపోకండి మాట. 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు,
గ్రీసు దేశస్తులు జ్ఞానం కల్పిస్తున్నారు. ఏమిటంటే ఏమండి ఎక్కువగా ఆ రెండు ప్రాంతాల ప్రజలు అంటే గ్రీసు దేశంలో అన్యులు, యూదులు, దేవుని ప్రజలు వీళ్ళు దర్శనాలు కోరుతారంట. సూచక్రియలు ఎవరు నేర్చుకోవడం చేసింది చూసి నమ్మట్లేదు, ఇంకేదో అడుగుతారు. మరి వాళ్ళేమో జ్ఞానం అడుగుతారంట. సూచక్రియలు జ్ఞానం కాదు, రక్షణ. ఇవాళ క్రైస్తవులో ఏం కోరుతుంది? సూచక్రియలు జ్ఞానం కోరుతుంది తప్ప రక్షణ కోరట్లేదు. మత్తయి సువార్త 12:38. అప్పుడు శాస్త్రులను పరిసయ్యులను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడవలనని కోరుచున్నామని చెప్పగా ఆయన వ్యభిచారులైన చెడ్డతనం వారు ఇప్పుడు సూచక్రియ అడిగితే ఏంటంటే చెడ్డలంటే ఏదైనా దేవుడు చేయడం చూద్దాం అన్నాడనుకో, ఎప్పుడు నమ్మండి ఏది చేయని చూద్దాం, చేసిన అప్పుడు నమ్ముతానంటే వాడు ఎవడ చెడ్డే. ఇంకేం లేవు, ఆఖరి సూచక్రియ ఒకటి ఉంది. అదే ఇంకంటే యేసుప్రభు వారి 6వ 3వ సమాధి 3వ రోజు లేవడమే సూచక్రియ. లేవు అంటే ఇప్పుడు ఏడు ఎవరుంటారు? యూదులు సూచక్రియలు ఎవరుంటారు? ఏమండి మరి గ్రీసు దేశస్తులు ఎవరుంటారు? ఎవరుంటారు? గ్రీసు దేశస్తులు జ్ఞానం ఏర్పరుస్తున్నారు. ఏమండి ఇప్పుడు చంద్రుడి మీద ఇల్లు కొట్టుకోవాలి, జ్ఞానం. ఆ జ్ఞానం సైన్స్. దేవుడు విడిచిపెట్టి సైన్స్ అన్నాడు అనుకోండి, ఏమండి చంద్రుడు ఇల్లు కొట్టుకోవడం అదే దేవుడికి ఇష్టమా? ఎక్కడ నివాసం అక్కడే భూమి మీదే, చంద్రుడి మీద కాదు. ఇది జ్ఞానం. ఇంకా అంటే అనేక రకాల దేవుడు విడిచిపెట్టి అనేక రకాలైన సాగుతారు. 23లో చూసాం కదా, 23 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. అదే ముఖ్యమైన కేవలంలో సూచక్రియ లేదు, జ్ఞానం కాదు. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటన 1:15 సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. అదే ప్రకటన కేవలంలో సూచక్రియలు, మహిమలు, దర్శనాలు లేవు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించేదని అదేమనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారము 3వ దినమున అదే కేవలం 23వ వచనంలో అదే. అయితే మేము సిలువ క్రీస్తును ప్రకటించే సువార్త అంటే క్రీస్తు నా పాపములకు మృతి పొంది సమాధి చేయబడి లేఖన 3వ రోజు లేచారని అదే సువార్త. అదే ఇక్కడ చెప్పబడిన క్రీస్తు గురించి ప్రకటించడం అంటే మొదటి 3:16లో చెప్తారు. ఏంటది ప్రకటన? 3:16 ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టారు కనుక. ఏంటంటే ఏ ప్రేమ ప్రాణం పెట్టిన ఎవరు పెడతారు? అది అడగాలి మనం. ఏమండి దేవదాసు పెట్టాడా, దోదరు పెట్టాడా? ఈ ప్రశ్న. ప్రాణం పెట్టిన ప్రేమ, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టింది కనుక ప్రేమ ఎట్టిదైనా ప్రేమ సువార్త. యేసుక్రీస్తుకు ఏం చెప్పాలి? క్రీస్తుని గురించి మేము 23వ వచనంలో మేము సిలువ చేయబడి క్రీస్తునంటే ఇదిగో నేను మీ కొరకు నేను చూపించి ప్రేమ అంటే ప్రాణం పెట్టాను. ఇంత స్పష్టంగా ఆయన తెలియజేస్తాడు. 24వ వచనంలో
ఆయన యూదులకు ఆటంకముగాను అన్యులకు వెడుతనముగా ఉన్నాడు కానీ యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిలో దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఎవరికి దేవుని శక్తి దేవుని జ్ఞానము? సువార్త ద్వారా పిలువబడిన వారు. ఎవరాడు? సువార్త ద్వారా పిలువబడిన వారు ఎవరో? క్రీస్తు సంఘమే. ఎవరు కాదు. సువార్తకు లోబడిన వారు అందరూ అన్యులు. సువార్తలో పడిన వారు ఎవరంటే అన్యులు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెలుగుతనముగా ఉన్నాడు కానీ యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు ఎవరంటే మనకి ఏమైనాడు? దైవ శక్తి దైవ జ్ఞానం. క్రైస్తవుడు ఏం పొందుకున్నాడు? క్రీస్తు సంఘ సభ్యుడు దైవ శక్తి దైవ జ్ఞానం. అందుకే దానవంతుడు, ఐశ్వర్యవంతుడు, భాగ్యవంతుడు. అందుకే అన్నమాట. సువార్త ద్వారా పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. సువార్త లేకపోతే ఈ ఆశీర్వాదము, ఈ శక్తి, ఈ జ్ఞానము, ఈ మహిమను పొందుకునే అవకాశము లేదు. మొదటి కొరింథీ పత్రిక 2:14 కొరింథీ 2:14 మొదటి 2:14 ప్రకృతి సంబంధి అయిన ప్రకృతి పునాది మీద ఒకడు కట్టిన పని, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచేలా వాడు జీతం పుచ్చుకును. 2:14 ఇక్కడ ఉందా? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అది ప్రకృతి సంబంధ మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపబడును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. లోకంలో ఉందండి. ఎలా ఉంది? ప్రకృతి సంబంధిగా ఉన్నాడు. మనసే ఎలా ఉంది? ఇంకా ప్రకృతి సంబంధంగా ఉన్నాడు. ప్రభుని నమ్మి అది దేవుని ఆత్మ విషయం అంగీకరింపడు. ఆత్మ విషయం ఏంటి? కొరింథీ పత్రిక చదవడం 1:15 క్రీస్తు నా పాపను మృతి పొందను, సమాధి చేయబడను, తిరిగి మూడవ లేఖన ప్రకారం అది ఆత్మ సంబంధమైన సంగతులు. ఆత్మ ఆత్మ విషయంలో అంగీకరింపడు. లోకాల అన్నమాట. యెషయా 8:14 యెషయా గ్రంథము. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు తిరిగాడు. చిక్కుపడ్డాయట. లోకాలు యూదులు కూడా ఇశ్రాయేలు కూడా అలాగే చిక్కులు పడిపోయారు. అడ్డురాయిపోయి వేసుకోవడం వాళ్ళకే ఇప్పుడు కూడా నమ్మట్లేదు. సాధారణ చిక్కుల్లో ఉన్నారు. సాధారణ చిక్కుల్లో సాధారణ వాళ్ళ. అందుకని యేసుప్రభు ఏమయ్యాడు? కలిసి 2:3 కలిసి రాసిన పత్రిక 2:2-3 అంతా అర్థం చెప్పండి. క్రీస్తు 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే గుప్తములైనవి దాచబడ్డాయి. మనకు కావాల్సిన ఎక్కడైనా బుద్ధి జ్ఞానము సర్వసంపదలు క్రీస్తులో దాచబడ్డాయి. దాచబడిన ధనం వేసి క్రీస్తు. అది మనకు దొరికిన భాగ్యం.
25వ వచనం. దేవుని వెలుగుదనము మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. ఇప్పుడు ఎలా కనపడతాడు యేసు ప్రభు లోకానికి? దేవుడిగా ఏమంటే దేవుడు ఏంటి, సిలువ ఏంటంటే, మరణం ఏంటంటే, సాపు ఏంటంటే, రక్షణ ఏంటంటే అంటున్నారంటే అందుకని ఇక్కడ దేవుని వెలుగుదనము అనుకున్న వరకు మానవుడా మనుషుని జ్ఞానం కంటే జ్ఞానం కలది. దేవుని వెలుగుదనము లోపల ఎటువంటి జ్ఞానం అయినా ఆ జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం కలది. ఆ వెలుగుదనం దేవుడు ఎరుడు అనుకుందాం. ఒక ముసలోడు చేసుకుని ఎరుడు అన్నాడు నాయకుడు వచ్చి ఆశ్రమంలో సేవకు వచ్చాడు. 96 సంవత్సరాలు వచ్చి బాబు అక్కడ ఆశ్రమం ముందు వచ్చాం, ఇంతవరకు దాదాపు గారి దగ్గర ఉన్నాను, అక్కడ పిల్లలు సరిగ్గా ఆశ్రమం ప్రత్యేకంగా లేదు, మరి ఇక్కడ ఆశ్రమం మీద వచ్చాం అని చెప్పి వచ్చాడు. మరి అక్కడ దాదాపు గారి ఇష్టం కొంచెం మాట్లాడాడని కదా అర్థం. అప్పుడు ఆయన ప్రభు నమ్ముకున్నావా అని. ప్రభు నమ్ముకోలేదు. ఇలా చూడండి, మా ఊడు ఎవరు నమ్మలేదు. చెప్పాలి కదా, మా ఊడు ఎవరు నమ్మలేదు. ఏ కారణం? ఆయన కొరకు ఆయన ఏం చేసుకోలేకపోయాడు, మాకేం చేస్తాడు అని చెప్పాడండి మనుషుడు. అంటే దేవుడు ఎలా కనపడ్డాడు ఈ ముసలుడికి? అప్పుడు ఒరే బాబు తాత ఆయన సిలువ నీకు నీ పాపాల వరకు అని చెప్పాను. చేర్చుకున్నాను ఆ మాట అన్నది చేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఎవరో చెప్పాలి కదా, మరి చెప్పదా? అది ఏం దాంట్లో ఒకసారి వేసుకున్నామని తీసుకెళ్ళి సదుపాయాలు చేసి భోజనం పెట్టి అప్పుడు రోజు సోవ చెప్పడం మొదలెట్టాను. అయ్యి బాబు నా కొరకే మరణించాడండి, నేను పాపనండి, ఎన్ని పాపాలు ఏం చెప్పాలన్నాడు. బాప్తిసం పొందాడు, రక్షణ పొంది ఆత్మను కాపాడు. కనుక ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా దేవుడు వేసుకోవడం ఎరుడు లెక్కలంటారు అని మాట చాలా దివ్యంగా మాట్లాడు. లోకస్వామి 17:10. మీరును మీకు ఆజ్ఞాపించిన అన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులం, మేము చేయవలసినదే చేసి ఉన్నామని. మనం దేవుడి పని చేసేసిన గొప్పవాడని చెప్పుకోలేదు లేదంట. నిజమైన జ్ఞానవంతుడైతే ఈశ్వరుడు చెప్తారు శిష్యులతో ఏమని? చెప్పండి మళ్ళీ. అటువలే మీరును ఎవరన్నా శిష్యులు మీరును మీకు ఆజ్ఞాపించిన అన్నీ చేయాలిగా. చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన వారమని దాసులమని మేము చేయవలసిందే చేయాల్సిందమని. మన క్రిస్తాంగంలో ప్రభు శిష్యులు కదా, మనం సేవ చేసిన గొప్ప చేసిన ఏదంటే చెప్పుకొని మనకి ఏమీ లేదంటే ఆయన చేయమని చేసాం, మేము గొప్పతనం ఏమి లేదు. అందుకే ఎందుకు పనికిరాని వాడు మేము, ఆయన పనికి పురమార్చినాడు, ఆయన చెప్పినట్టు చేసాం, మళ్ళీ గొప్పతనం ఏమి లేదు. నేను గొప్ప ఏం కాదు, ఇవాళ బిషప్లు రెవరెండ్లు ఇది గొప్ప అంటే సరే. 26-29 సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో ఒకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరము దేవుని
చెప్పుకున్నట్లు ఎవరికో నేను గొప్పవాడు చెప్పడం ఎవరికి హక్కు లేదు దేవుడికి. అందుకని ఎటువంటి వాడిని తీసుకున్నాడు ఆయన? ఎటువంటి ఏమని చెప్పాలి దేవుడికి? ఏమంటే జ్ఞానం సింపచుడు లోకమందు ఎరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుడు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని అర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని ఎవరంటే నేను నీచుడని చెప్తాను. నేను మా గొప్పవాడు కాదు దేవుడి దగ్గర. నీచుడైన వారిని అయితే తృణీకరింపబడిన వారిని తృణీకరింపబడిన వారు ఏమంటే ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా వీడు క్రీస్తు యేసునందున్నారు. ఇది గొప్ప, ఇది ఒకటే గొప్ప. క్రీస్తు యేసునందుమే ఇదే గొప్ప లేదు. అంతకుముందు ఏం తిరిగి పనికిరాని లెక్క అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్ళాడని ఎంతగా ఆయన కనపరచాలి మనం. ఏమండి మొదటి పత్రిక 2:6 పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరాశకులైపోతున్న ఈ లోకాలుగా జ్ఞానం కాదు కానీ లోకం ఏమైపోతుందంటే ఏమండి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు. ఏమండి పరిపూర్ణ అనుకుని ఎలా ఉన్నారంట? నిరర్థకులైపోతున్నారు. అయిపోతారంటే అదే ఇప్పుడు మేము గొప్పవాళ్ళని అంగేసుకుని పెద్ద సిలువేసుకుని ఎవరంట్లోని ఏమండి బిషప్లని మరి ఇంకేంటి పోపులని ఏమనే ఏమైపోయిందంట? నిరర్థకులు అంటే వ్యర్థము, సేవంత వ్యర్థము. మరి అయితే మన సేవ వ్యర్థమా? మన విశ్వాసం వ్యర్థమా? చెప్పగలగా స్వామీజీలు క్రైస్తవులు స్వామీజీలు ఉన్నారు, స్వాములు. అందుకని ఇక్కడ వ్యర్థులై నిరర్థకులై యేసుప్రభు అన్నాడు మార్కు 7:6 ఏమన్నారంటే మనుషుల యొక్క పద్ధతిని బట్టి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అది నిరర్థం అంటే అర్థం. అది అందుకైనా వారితో ఎలా చెప్పాను? ఈ ప్రజలు పెదవులతో నన్ను కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఏమంటే ఇక్కడ ఏమంటే పరిపూర్ణము జ్ఞానము చెప్పుకుని వ్యర్థులైంది అన్నారు. ఇక్కడ మత్తయి సువార్త 11:25 మత్తయి 11:25 ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీ జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినవని యేసుప్రభువు అన్నారంటే లోకంలో జ్ఞానులకు గొప్పవాళ్ళకి తెలియని సంగతులు పసిబాలు ఎవరంటే శిష్యులు చేప పట్టేవాడు. ఈ చేప పట్టేవాడు ఇచ్చావు నాయన ఈ జ్ఞానం ఈ భాగ్యము. 11:25 ఏమంటే అపోస్తలులు అన్నాడు పసిబాలు అంటే ఏ అక్షర జ్ఞానం లేకుండా ఇచ్చారంట ఈ సువార్త పని అని ప్రభువారు కొనియాడుతున్నారు. రోమా 3:7 కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది
అది కొట్టివేయబడిన క్రియ న్యాయమును బట్టి క్రియా న్యాయం బట్టియా? కాదు కాదు, విశ్వాస న్యాయమును బట్టి విశ్వాస న్యాయం బట్టి. కాగా కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు లేకుండా లేకుండా విశ్వాస వలననే విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఆ, ఎంచుచున్నాను. అదే నిజమందు తీర్చిన వాడికి అది అతిశయం తప్ప ఇంకెవరికి ఆ భాగ్యము లేదు. అంటే నిజమంతులు అనే మాటకి ప్రభుత్వ స్వార్థలో కూడా రక్తం కాడుకుంటారు కదా. ఎఫ్ఎస్సీ 2:9 ఎఫ్ఎస్సీ రాసిన 2:9 అది క్రియ వలన కలిగినది కాదు. అది ఆ, క్రియ వలన కలిగినది కాదు. క్రియ వలన కలిగినది కాదు. కనుక కనుక ఎవరును అతిశయపడవీయు ఎవరినో అతిశయపడవీయులు లేదు. ఎవరికి లేదు అతిశయం చెప్పడం లేదు. ఎందుకంటే నీ క్రియ వల్ల కాదు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడం వల్ల వచ్చిన భాగ్యం అది. అది మా మాట. ఎప్పుడు అతిశయించకూడదు. నేను అంత గొప్ప అంత గొప్ప, నాకు అంత తెలుసు, నేను సేవ చేశాను, ఈ అతిశయం అంతా చెడ్డదే. ఏమండి 30 వచనం అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అదే అతిశయము. మొదటి కొరింథీ పత్రిక 1:24 మళ్ళా ఆయన ఉమ్. యూదులకు ఉమ్. ఆటంకముగాను ఉమ్. అన్ని జనులకు విరుద్ధముగాను ఉన్నాడు. ఉమ్. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే ఉమ్. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఎందుకు చదువుకునే మళ్ళీ వాక్యము? అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అది గొప్పతనం. అదేంటా ఆ గొప్పతనం? అంటే ఆ సువార్త పిలుపులో క్రీస్తు యేసునందున్నారు కనుక దేవుని జ్ఞానము దేవుని శక్తి కలిగి ఉన్నాడు. అది బాగా చెప్తాడు. ఏమండి? మొదటి కొరింథీ 3:23 ఇందాక చదివితే క్రీస్తు అంటే ఈ క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు, ఈ రెండు మళ్ళా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఆఖరి వచనం 31వ వచనం, అతిశయించువాడు ప్రభునందే అతిశయము వలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. ఎవరు అతిశయించబడాలట? అతిశయంగా నేను రక్షణ పొందానండి, ఇలాగే నేను ఏమంటే ఐశ్వర్యవంతుడండి, అతిశయం ఎవరికంటే అంటే ప్రభునందు అతిశయపడి ప్రభునందు ఉన్నవారికే దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన ఇచ్చాడు కనుక మనం ఆ విధంగా చేయాలి తప్ప లోక సంబంధంగాను లేదా మన గొప్పతనాన్ని బట్టి అతిశయించే అవకాశము లేదు. కీర్తనకారుడు చెప్తున్నాడు 20:7 కీర్తన 27 కొందరు కొందరు రథములను బట్టియు రథములను బట్టి కొందరు గొర్రెలను బట్టియు తన గొర్రెలను బట్టి అతిశయపడుదురు. అతిశయపడుతుంది. మనమైతే మన దేవుడైన యెహోవా నామమున నామం బట్టి దేని బట్టండి? దేని బట్టి? దేవుడి నామం, క్రీస్తు నామాన్ని బట్టి అతిశయమంట. క్రీస్తు నామాన్ని బట్టి అతిశయమంట. ఏమండి? ఇలా చూడండి, నేను క్రీస్తు సంఘం అండి అలా చెప్పాలన్నమాట. నేను ఎవరంటే క్రీస్తు సంఘం అండి. దేవుడి నామం అతిశయం. దేని బట్టి అంటే గోదాలు, రథాలు, ఏమండి అధికారాలు, పరిపాలనలు, ధనము, బంగారము, ఇంకే కాళ్ళు పూలు బిల్లింగులు బట్టి అతిశయం. క్రీస్తు సంఘం యెహోవా నామం బట్టి అతిశయం. ఇరిమియా గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా ఇరిమియా 9:23 ఇరిమియా 9:23
యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా అమ్మా 23, 24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా 9వ అధ్యాయం 23వ వచనం. అదే ఆ, జ్ఞానుల జ్ఞానం బట్టియు, జ్ఞానులు తన జ్ఞానం బట్టి శూరుడు తన శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయపవలెను? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే చెప్పండి. మనకుందా మనకుందా జ్ఞానం దొరికిందా? దేవుడు ఎవరో తెలుసా? తెలుసా? దేవుడు ఎవరో తెలిసిన దాన్ని బట్టే అతిశయమాట. లేదంటే ఎవరు లేదు గొప్ప ఏమండి అంటే ఇక్కడ చాలా చెప్పారండి. ఇప్పుడు మనకైతే అందాన్ని బట్టి కానీ, చదువుని బట్టి కానీ, ఉద్యోగాల బట్టి కానీ, నీ ఆస్తిపాస్తులను బట్టి కానీ, నీ జ్ఞానాన్ని బట్టి కానీ అతిశయం కాదు. క్రీస్తులో ఆయన దేవుడు ఎరిగిన దాన్ని బట్టి అతిశయం అంతే. దేని బట్టి కూడా అతిశయమో లేదు. మరి అనేక మనుషుడు అనేక అతిశయపడతాడు కదా. దేవుడు అతిశయం లేదు. దేవుడు ఎరిగిన వాడే అతిశయం పొందినవాడు, పొందినవాడు పొందొచ్చు. ఇరిమియా 23:5-6. ఇరిమియా 23:5-6. యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు. యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు. రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించను. అతడు రాజై పరిపాలన చేయడు. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించను. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతడు భూమి మీద నీతి న్యాయం ఎవరో దొరుకుతాడు? యేసుక్రీస్తు వారిని ఎవరో దొరకదు కూడా. అతని దినములలో యోధ రక్షణ నందును ఇశ్రాయేలు నిర్భయముగా ఉందురు నివసించును. యెహోవా మనకి నీతి అని సరే అదే అతిశయం. దేవుడిని అడగడం, క్రీస్తుని అడగడం, ఆ నీతిని పొందడమే అతిశయం. రోమ పత్రిక 4:25. రోమీయుల పత్రిక 4:25. ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. చాలు. మన నీతిమంతులు తెచ్చినందుకు ఆయన చేసిన త్యాగం అంటే మనకి అతిశయం తప్ప వేరేగా ఏమీ లేదు. 2 కొరింథీ 5:21. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. పాపభారంతో మోసాడు ఆయన. అందుని బట్టి మనం నీతిమంతులు అయ్యామని అతిశయం తప్ప వేరేగా ఏమీ లేదు లోకంలో. ఎఫెసీ 7:1-7. ఎఫెసీ 1:7. దేవుడి కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రీతియందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును అనగా మన పాపములకు అపరాధములకు క్షమాపణము మనకు కలిగి
ఎందుకంటే రోమా 5:9 అతిశయమని మాట వచ్చింది ఇక్కడ. అది మాన్య వాక్యం. కాబట్టి ఆయన రక్తం వలన తన రక్తం వలన ఆయన రక్తం వలన ఆ? కాబట్టి ఆయన ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇది గొప్ప భాగ్యం. ఇది అతిశయం. దేవుడు ఉగ్రత తప్పించబడ్డాం, రక్తంలో కడగబడ్డాం, నీతిమంతులు అయ్యామని అది అతిశయం. మొదటి యోహాను 1:7 మొదటి యోహాను పత్రిక 1:7 అయితే ఆ వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయమని అతిశయం. మన పాపం కాదు, క్రీస్తు రక్తంలో పవిత్రపరచబడిన వాడు. టోటల్గా మానవుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే కీర్తనకారుడు చెప్పినాడు 103:14 ఆఖరి మాట. అలా జ్ఞాపకం చేసుకోవాలి తప్ప ఇక అతిశయం మానవుడు ఏమి లేదు. అతిశయం ఏమి లేదు. ఇక ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోయాడు మానవుడు మర్చిపోయాడు, తప్పు చెప్పుకుంటున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నాడు. అదే ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏంటి ఇవెవరా నేను ఎవరినే మట్టి మంటివారు. ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? మనుషుడు జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోయాడు ఏమండి? ఎవరు మర్చిపోయాడు? దేవుడు మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు? దేవుడు ఏం చేశాడు? ఆయన నేల మట్టితో ఏంటంటే మనం ఎవరంటే మట్టి వారమని. ఏం గొప్ప ఉందో చెప్పు. ఈ మనిషికి ఏం గొప్ప ఉందే? ఏంటి? మంచి వారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషుడు ప్రతి వాడు జ్ఞాపకం చేసుకున్నాడు. మంచి వాడు ఉన్నారు. గొప్ప అతిశయమేమీ లేదు. క్రీస్తులోనే ఆయన రక్షణలోనే ఆ రక్తంలో కడగబడితేనే నాకు అతిశయం గొప్పతనం. అంత తప్ప ఏ మానవుడు ఎన్ని గొప్పతనాలు తనకున్నా, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా అతను మాత్రం ఒట్టివాడే. కానీ అతిశయించే అవకాశము ఒట్టివాడే, మట్టివాడు. అలా లోపం ఉంది. ఈవేళ అట్టి భాగ్యం నుండి అట్టి దౌర్భాగ్యం నుండి భాగ్యవంతులుగా తీర్చిన దేవుడు గొప్ప దేవుడు. ఎన్ని సంగతులు దేవుడు ఈ యొక్క మొదటి కొరింథీ పత్రికలో ఆ యొక్క సంఘానికి ఎన్ని విషయాలు ఆయన అందించారో ప్రతి వాక్యానికి వాక్యం చర్చించుకుని మనం ధ్యానించాం. దేవుడి జ్ఞానంలో ఏమైనా మనం అంటే ఏమంటే వాక్య జ్ఞానంలో, దేవుడి జ్ఞానంలో ఐశ్వర్యవంతులు, ధనవంతులు, భాగ్యవంతులుగా తీర్చారు. ఇది కాపాడుకున్నాం. మన ప్రయాణం చక్కగా సాగించుకున్నాం. దేని అని కూడా అతిశయపడవద్దు. బయట విషయాలు అతిశయం కాదు. నేను రక్షణ పొందాను, పాపాలు కడుక్కున్నాను, నాకు నన్ను నీతిమంతుడిగా చేశాడు దేవుడు, నేను క్రీస్తు సంఘ సభ్యుడిని, నేను సత్యారోపణ ఆ విధమైన అతిశయం తప్ప ఏ విధంగా భౌతిక సంబంధం అతిశయపడడం వీలు